3వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం జకర్యా 4వ అధ్యాయము 6వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. సహోదరి సహోదరులారా, మన ఊహకు కూడా అందని ఆశ్చర్య క్రియలను జరిగించే దేవుడు మన ప్రభువు. ఏ విధంగా అయినా కానీ ప్రభు మన జీవితాలలో అద్భుతాలను జరిగించగలడు. ప్రభు జరిగించబోయే ఆశ్చర్య క్రియలు మన శక్తి వలన, బలము వలన, తెలివితేటల వలన జరగవు, కానీ ప్రభు యొక్క ఆత్మను బట్టి జరుగుతాయి. మనుషులముగా మన శక్తి కొంతవరకే ఉంటుంది, కొంతవరకే మనము ఆలోచించగలము. కానీ ప్రభు యొక్క ఆత్మ చేసే క్రియలు మన శక్తికి, బలానికి, తెలివితేటలకు మించినవి. అసాధ్యమైన వాటిని కూడా ప్రభువు సాధ్యపరుస్తాడు. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా భయపడవద్దు, బాధపడవద్దు. ప్రభుపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించండి. శక్తి చేత, బలము చేత కాదు, కానీ ప్రభు యొక్క ఆత్మ వలన జరిగే అద్భుతములను మీరు కల్లారా చూస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు ప్రభువా. మా జీవితాలలో జరిగే ప్రతి మేలు మీ కృపయే తండ్రి. మా శక్తి వలన, బలము వలన, తెలివితేటల వలన ఈ కార్యం జరిగింది అనే గర్వాన్ని మాల నుండి తీసివేయండి ప్రభువా. మా జీవితాలలో మీరు జరిగించే అద్భుతాలు కేవలము మీ ఆత్మ వలనే జరిగినవి అని గ్రహించడానికి మాకు సహాయం చేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి, వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.